తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. విజయ నిర్మల గారి మరణం తట్టుకోలేకే కేవలం కృష్ణ గారు ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చేసింది అంటుంటారు. అంటే ఆమెని అసలుకి లేరు అనే మాట ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా కానీ ఎవరి వల్ల అవ్వట్లేదు. ఆమె జ్ఞాపకాలతోనే బతికేస్తున్నారు. ఫొటోస్ చూసుకుంటూ ఇక్కడే ఉందని ఒక రకంగా చెప్పాలంటే మెమరీ కూడా లాస్ అయిపోయింది చివరి స్టేజ్లో అని. మేబీ ఉండొచ్చండి. అంటే అదంతా డీటెయిల్గా మెడికల్గా నాకు తెలియదు కానీ బట్ ఎవరికైనా ఇట్స్ అ కామన్ సెన్స్ థింగ్. ఎందుకంటే లైఫ్ లాంగ్ నాకు విజయంలో అదే మా నాన్నకి బాండ్ కన్నా వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్. నాకు ముందు నుంచి నేను పుట్టక ముందు నుంచి దే టుగెదర్. సో నేనే 1 year ఇలాగా విరవిల్లాడిపోయాను. దే వర్ టుగెదర్. అంటే ఆల్మోస్ట్ ఇద్దరు లైఫ్ లైన్స్ ఇద్దరు. అవును. సో ఇట్ ఈస్ టఫ్ అండి. ఇట్ ఈస్ టఫ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అటాచ్డ్ ఉండేవాళ్ళు. అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎప్పుడు ఒకళ్ళ సైడ్ ఒకళ్ళు వదులుకోలేదు. సో అలాగే ఇంకా వదులుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు టేక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ మేబీ దట్ ఈస్ ప్రాబబ్లీ ద రీజన్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే మీరు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ చూడాల్సి వచ్చింది మీరు? అంటే ఆయన ఎప్పుడు లేరండి. ఆయన నార్మల్గా ఎప్పుడు ఎలా స్టూడియోకి వెళ్తారో వస్తారు, ఆయన లంచ్ చేస్తారు ఉంటారు. అదే ప్రోగ్రామ్స్లో ఉండే ఆయన ఎప్పుడు. ఒక ఫస్ట్లో ఆబ్వియస్లీ అందరూ కొంచెం డౌన్ అయ్యారు. బట్ అక్కడి నుంచి ఇంకా అంతే ఆయన లైఫ్ హీ వాజ్ లీవింగ్ హిజ్ లైఫ్. ఆయనకు నచ్చింది తిన్నారు, మంచిగా స్టూడియోకి వెళ్ళి వచ్చేవారు. అందరూ పిల్లల్ని మహేష్ అన్నని అందరూ కలిసి వచ్చేవారు. సో ఆ పాయింట్లో నేను కూడా ఐ వాజ్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్. నేను నా స్క్రిప్ట్లు పిచ్చింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే లాస్ట్ ఇంకా మా నాన్నమ్మ గారి తర్వాత ఆయన ఇంకా అడిగేది నవీన్ ఏం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేవారు కాబట్టి తెలుసు నాన్నమ్మకి నేనంటే ఎంత ఇష్టం అని. సో ఇది కూడా ఇంకొక అన్ఫార్చునేట్. ఇది జస్ట్ సత్య సినిమా ఓకే అయింది, ఓకే అవుతుంది. నా సినిమా స్క్రిప్ట్ కూడా ఓకే అవ్వబోతుంది. ఒక 1 week టైం చెప్దామని అనుకున్నా. సరే అయ్యాక చెప్దాం, కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం. ఇలా మాటలు వింటుండే వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్ అయినా సైన్ చేస్తే చూపిద్దామని అనుకున్నా. హీ పాస్డ్ అవే బిఫోర్ దట్. సో బట్ నాకు ఐ థింక్ దే ఆర్ వాచింగ్ మీ ఫ్రమ్ అబవ్. డెఫినెట్గా ఇది ఒకటి అందరూ సిల్లీగా అనిపించవచ్చు. బట్ ఇట్ మెంట్ సంథింగ్. నాకు ఈ ఎత్తైతే సత్య ప్రెస్ కాన్ఫరెన్స్ అయిందో నేను తేజు అక్కడ ఆల్సబా కెఫేకి వెళ్ళాం. కాన్ఫరెన్స్లో ఒక సంతోషం. అంటే మేము యూస్ టు హ్యాంగ్ అవుట్ దేర్ కెఫేలో. అక్కడే గ్రిల్ చికెన్ తిని చాయ్ తాగి మేము జిమ్ చేసే టైంలో అక్కడే రెగ్యులర్గా హర్షిత్ ముగ్గురు అక్కడ కూర్చునేవాడు. సో ఒక మెమరీగా నాస్టాల్జియాగా అటు వెళ్ళాం మొన్న రీసెంట్గా. ఎవరికి ఏం సెక్యూరిటీస్ లేదు, అలాగే వెళ్ళిపోయి కూర్చున్నాం, చాయ్ తాగుతున్నాం. జస్ట్ యూట్యూబ్లో కామెంట్ సెక్షన్స్ చూస్తున్నాము. జస్ట్ ఒక 5 minutes కూడా కదా, 2 minutes ఫుల్ ఎండ, వర్షం పడింది. 2 minutes వెళ్ళిపోయింది. 2 minutes తర్వాత మళ్ళీ వర్షం లేదు. అప్పుడే చూసుకున్నాం. అప్పుడు తేజ్ చూసి చెప్పాడు, నీకు బ్లెస్సింగ్స్ పై నుంచి ఇది 100% అన్నాడు. చెప్పా కోఇన్సిడెన్స్ ఏమో, బట్ నేను బ్లెస్సింగ్ అని అనుకుంటా. బికాస్ నేను మరీ అంత లాజికల్ ప్రాక్టికల్ పర్సన్ కూడా కాదు, కొంచెం ఇమోషనల్. నేను నమ్ముతా, 100% నమ్ముతాను. అంటే ఒకవేళ నిజంగా ఎగ్జిస్టెన్స్ లేకపోయినా అలా ఎవరు ప్రూఫ్ చేయలే కదా. ఎప్పుడు మనకు ఎనర్జీస్ అనేది ఉంటుంది, మన ఆరా అనేది ఉంటుంది డెఫినెట్గా. అండ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, సోల్, స్పిరిట్స్, ఇవన్నీ ఇట్ మస్ట్ బి అ థింగ్ అని నేను నమ్ముతా. ఉంటే బాగుంటుంది, ఈ వరల్డ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నాకు ఫీలింగ్ ఎప్పుడు. బట్ మహేష్ బాబు గారు చాలా ట్రై చేశారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు లేకపోతే ఆ ఇంట్లో ఉండలేరు, ఆయన దగ్గరకు తీసుకెళ్దాము, చాలా వరకు ట్రై చేశారు. కానీ నేను రాను, విజయ నిర్మల గారు జ్ఞాపకాలతో ఇక్కడే ఉండాలి అని పోలేదన్నారు. మీరేమంటారు దాని గురించి? నేను వాస్తవం అనుకున్నాను. కరెక్టే. యూ వాంటెడ్ టు స్టే. ఒక పాయింట్ తర్వాత ఉన్న చోట ఇల్లు అయిపోద్దండి, అదే మన హోమ్ అయిపోద్ది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువ ఉండలేదు. ఐ స్టే మై అపార్ట్మెంట్ అక్కడ వాల్ఫేజ్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గెట్ యూస్ టు డిస్టెన్స్. ఓకే. సో రేపు ఆ డిపెండెన్సీ నేను ఇక్కడ వచ్చి రోజు వచ్చి కలిసేసి వెళ్తాను మా గ్రాండ్ పేరెంట్స్ని. బట్ నాకంటూ ఒక హౌస్, నా పెట్స్, నేను కేర్ టేకర్, మేమే ఉంటాం అక్కడ ఇంట్లో. సో కొన్ని రోజులు కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వర్క్ అయిపోతుందో ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇట్స్ అ స్మాల్ అపార్ట్మెంట్ బట్ ఐమ్ వెరీ హ్యాపీ అపార్ట్మెంట్, అది నా ఇల్లు. సో ఇప్పుడు నాకు ఒక సెన్స్ ఆఫ్ లివింగ్, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. ఈ హోమ్ ఇంటికి వచ్చాక నాకు కెరియర్ స్టార్ట్ అయింది మళ్ళీ. సత్య అనేది రావడం, ఇవన్నీ రావడం, ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దట్ హౌస్. సో ఆటోమేటిక్గా ఒక అటాచ్మెంట్ వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ 1-2 years ఉన్నాను అంతే.
ఆయన ఇక్కడ కొన్ని కాలంగా ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్న మనుషులు కూడా అలవాటు అయిపోయారు. మినిమం 40-45 years. ఈజీగా అంటే చెన్నైలో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో అన్ని కలిపిన ఇట్స్ ఆల్మోస్ట్ 40-45 years దే వర్ టుగెదర్. వన్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్క్ టు యూ నవీన్, ఎందుకంటే మీరు అన్నారు బాండింగ్స్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఈ ఫ్యామిలీలో, ఘట్టమనేని ఫ్యామిలీలో. అలాంటిది కృష్ణ గారు చనిపోయిన తర్వాత మీరు అన్నారు ఇంట్లోకి వచ్చిన ప్రతి అమ్మ కూడా నన్ను అమ్మలాగే చూసుకున్నారు, అలానే పెంచుకున్నారు అని. లాస్ట్ మన మూడో అమ్మ రమ్య రఘుపతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు, వైరల్ అయిపోయింది. అంటే ఎలా బతికారు ఆయన, ఒక సూపర్ స్టార్, ఒక మహేష్ బాబు తండ్రి, ఆయన లెగసీ అసలు ఏంటది అనుకునే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆ రోజు. అంటే ఇక్కడ బాడీ ఉంది, ఆమె 12కి కృష్ణ గారి దగ్గర ఎవరు లేరు, దీపం వెలిగించడానికి ఎవరు లేరు, ఇక్కడ 1 o'clock ఎవరు లేరు, 2 o'clock ఎవరు లేరు, 4 o'clock ఎవరు లేరు, 5 o'clock ఎవరు లేరు. చూడండి గంటకి చూపిస్తానే ఉన్నారు, చూడండి హాల్ అంతా చాలా ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ ఒక పర్సన్ కూడా లేరు, కనీసం ఆయనకి ఒక దీపం ఆరిపోయినప్పుడు దీపం పెట్టడానికి, కడ్డీలు ముట్టించడానికి ఎవరు లేరు. ఇది ఆయన పరిస్థితి, ఇది వాళ్ళు చూపించే ప్రేమ, ఇది వాళ్ళ ఆప్యాయత. మామయ్య గారు అంటే నాకు ఒక ప్రేమ ఉంది కాబట్టి నేనుండి నా కొడుకుండి ఇలా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నాం అని. దాంట్లో వాస్తవం ఉందా? వాస్తవం అది అంటే 2 యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే రమ్య వాజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్, అండ్ ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అప్పుడు. సో అలా ఎవరు లేకుండా లేదు మధ్యలో. ఎవరైనా సరే అందరూ ఇక్కడ పెద్దోళ్ళు ఉండేది, ఇంట్లో కేర్ టేకర్స్ ఉన్నా కూడా 1 hour పడుకొని వస్తారు చేస్తుండే. ఐ థింక్ ఆ ఫైట్లో మరి ఐ సా ద వీడియో, ఒక్కసారి చూశాను. అంటే ఆ టైంలో నేను ఎక్కువ ఓవరాల్ గా చెప్పేసింది అనాథ శవంలా వదిలేసారు దీన్ని, ఇది కృష్ణ గారు. ఇట్స్ నాట్ ట్రూ, డెఫినెట్లీ నాట్ ట్రూ. అంత కాదు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఎల్డర్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ ఆల్ ఎల్డర్స్, వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి ఒక పాయింట్ తర్వాత దే కాంట్ స్టే అవేక్. సో కేర్ టేకర్స్ ఉన్నారు, వచ్చి దీపం వెలిగించడం కానీ జరిగేది, వెళ్ళారు. సో ఇక అక్కడి నుంచి ఆ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ హర్ అండ్ డాడ్, ఇంకా వన్స్ ఆ కాంప్లికేషన్లో వెళ్ళాక ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అది మన చేతిలో లేదు ఇంకా. సో ప్రాబ్లం వాస్తవం అయితే లేదండి, 100%. ఐ కెన్ టెల్ యూ దట్. చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ నాన్న మీద, దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి? ఇఫ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ నా టైంలో, అది వాళ్ళ ఇష్యూస్. అది ఐ నెవర్ ఆస్క్, అంటే డాడ్ నెవర్ షేర్డ్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్, నేదర్ డిడ్ ఐ ఆస్క్. నేను అడగను, తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్. షీ నెవర్ షేర్డ్ హర్ ప్రాబ్లమ్స్ విత్ యూ, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. ఎప్పుడు అలా కాదు, ఎప్పుడు లేదండి. అంటే నేను తను ఉన్నప్పుడు క్యాజువల్గా బాగానే మాట్లాడేవాడిని, వచ్చి ఎప్పుడు ఎలా ఉన్నాం, ఏం జరుగుతుంది, ఫ్యామిలీ బేసిక్ కర్టసీ అయితే మాట్లాడాలి. ఒక మనిషి ఉన్నప్పుడు మాట్లాడతాం అంతే, దాంతో డీప్ ఉండేది కాదు. ఇంకోటి, నేను వన్స్ ఇంకా బయలుదేరానంటే పని మీదకి వెళ్ళిపోతాను నేను. సో మాక్సిమం అందరూ ఓకేనా, వాళ్ళగా ఏమన్నా వచ్చి నాకు చెప్పాలంటే చెప్పచ్చు అంతే. నేనుగా వెళ్ళి ఒకసారి అడుగుతాను, ఇట్స్ దేర్ చాయిస్. రమ్య నాకు ఎప్పుడు అలాంటి డిస్కషన్స్ రాలేవు ఎక్కువ. మాక్సిమం వర్క్ గురించి ఏమైనా వస్తుంది, ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి వస్తుంది, సమ్ జనరల్ టాపిక్స్ ఏదో ఉండేది అంతే. సో ఆ విషయం మీద అలిగేషన్స్ ఐ థింక్ ఇట్స్ బిట్వీన్ దెమ్. పబ్లిక్గా రావడం కాబట్టి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా దీపం దగ్గర కూడా ప్రాబబ్లీ దేర్ సమ్ ట్రూత్ టు ఇట్, సమ్ ట్రూత్ లేదు అక్కడ. అది జస్ట్ పర్స్పెక్టివ్. అది ప్రాబబ్లీ ఆ కోపంలో కానీ షీ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ రియాక్టెడ్ దట్ వే.